జకరియా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను. యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండుటయు, శాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరచెను. శాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొనును. యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరుని వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సమ్ముఖములో నిలిచిని ఉండగా, దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి, ఇతని మైలు బట్టలు తీయవేయడని ఆజ్ఞాపించి, నీ దోషము పరిహరించబడిందని ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఒక ప్రధాన యాజకుడు ఎలాగ కనిపిస్తున్నాడో తెలుసా? అందరు నా వైపు చూడ, కొద్దిసేపు అండి, ఒక పావు గంట. ప్రధాన యాజకుడు ఎట్లాగ కనబడుతున్నాడంటే మలిన వస్త్రములు వేసుకొని కనబడ్డాడట. ఈలోపు శాతాను ఫిర్యాదు చేసిన వాడిగా ఉండి, ఓయ్ ప్రభువా, చూసావా నువ్వు ప్రధాన యాజకుడు అనుకున్నావుగా, దేవుని సేవకుడు అన్నావుగా, ఆయన ఎట్లా ఉన్నాడో చూడండి. ఎంత వాడు ఏమై ఉన్నాడో తెలుసా? మనందరి మీద కంప్లైంట్ బాక్స్గా ఉన్నాడు. ఇటు చూసావు ఎలా ఉన్నాడో? ఈయన వస్త్రాలు చూసావు ఎట్లా ఉన్నాయో? మురికైపోయాయి, బాగా పాడు చేసేసుకున్నాడు. నువ్వు ఎవరిని చూసి సేవకుడు అనుకుంటున్నావో ఆయన పని అయిపోయింది అని చెప్పి ఫిర్యాదుదారుగా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవదూత అంటుందంట, శైతానుని గద్దించి, సరిగ్గా చూడు ఆయన ఎట్లా ఉన్నాడో. ఆయన ఎలాగ ఉన్నాడని చెప్తున్నాడు అంటే, ఇతడు అగ్నిలో నుండి తీసి కొరువుని వల్లే ఉన్నాడు కదా అని యెహోవా దూత శాతానుతో అన్నాడు. హల్లెలూయా. చూడండి, ఈయనకి కనిపిస్తున్నవన్నీ మురికి బట్టలు కనబడుతుంటే దూత అంటున్నాడు, గద్దిస్తున్నాడట, సరిగ్గా చూడవయ్యా, కొరువులో తీయబడిన చక్కగా కడగబడిన వాడిలాగా కనబడుతున్నాడు. నాకు కనబడట్లేదు అలా. శైతాను ఇంకా ఫిర్యాదు చేస్తున్నాడు, ఈ మధ్య చూసావా, ఇది చూసావా, అది చూసావా, ఆ మాటలు చూసావా, ఫిర్యాదు చేస్తున్నాడు, కంప్లైంట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ దూత ఇంకొకలాగా చూస్తున్నాడు. ఏమండి, నా వైపు చూడండి. దూత డైమెన్షన్స్లో ఇంకొక కోణంలో చూస్తున్నాడు. ఆ ఇంకొక కోణం ఏంటంటే, మీరు నేను కొంచెం లోతుగా చెప్పాలనుకున్నాను, సమయం లేదు. ఆ తర్వాత వచనంలో ఏముంటుందంటే, చిగురు అనే నా సేవకుడిని నేను పిలవబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొడితేసాను. ఐ విల్ కాల్ మై సర్వెంట్. ఆయన పేరేంటో తెలుసా? చిగురు. ఇప్పుడు చూడండి, ఈ దూత ఈయన ఎట్లా చూస్తున్నాడో తెలుసా? ఏమండి, కారులోని కూలింగ్ గ్లాస్ ఉన్నాయి. అది నేను కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మామూలుగా చూస్తే ఒకలాగా కనబడుతుంది. ఆ కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటే షేడ్ మారిపోయింది. శాతానికి యేసు రక్తం తెలియక, చిగురు అనే తన సేవకుడు యొక్క శక్తి తెలియక ఆయన చూస్తుంటే అంత మురికి కనబడుతుంది. కానీ దైవదూత ఒక స్పెట్స్ పెట్టుకున్నాడు. ఆ స్పెట్స్ పేరు చిగురు. గట్టిగా చప్పట్లు కొడితే వేసాను. హల్లెలూయా. స్పెట్స్ ఎవరి దగ్గర లేవా? ఒకసారి ఏదైనా ఒక స్పెట్స్ ఒకటి వండి పర్వాలేదు. ఇక మా వాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక చూడండి, ఇప్పుడు నేను ఎలాగ చూస్తుంటే నాకు ఎలాగ కనబడుతుంది అంటే మురికి. ఏమండి, మిమ్మల్ని మీరు ఎలాగ చూసుకోవాలి తెలుసా? మీరు ఏంటి చెడు తలంపులు వస్తున్నాయి, నాకు ఫోన్లు ఇవే. సో వై ఐఎమ్ గెటింగ్ బ్యాడ్ థాట్స్. ఎందుకు ఎలాగ వస్తున్నాయి? నాకు అది వద్దు, నాకు ఇష్టంలే. నిన్ను నువ్వు చెక్ చేసుకుంటే కంప్లైంటే. శాతాను నీ మీద 100 కంప్లైంట్లు ఉంటే ఒక దూత వచ్చి, ఊరుకో. ఆయనకున్న ఆ స్పెట్స్ ఏంటో తెలుసా? చిగురు అనే స్పెట్స్. పెట్టుకొని చూస్తుంటే నాకేటి కనబడట్లే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, అంటే కొంచెం కళ్ళు లాగుతున్నాయని తీసేసాను. ఈ స్పెట్స్ పెట్టుకొని చూస్తుంటే దేవదూతకి ఎట్లా కనబడుతున్నాడంటే, అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ మధ్యలోకి యేసు ప్రభు వచ్చేసాడు. చప్పట్లు కొడుతూ వేసాడు. హల్లెలూయా. సరిగ్గా చూడు,
సరిగ్గా చూడు. ఈరోజు నేను ఒక మాట చెప్పనా, యేసుప్రభు అనే భూతత్వంలో నుంచి మనల్ని చూస్తే నువ్వు ఎలా కనబడుతున్నావు తెలుసా? కొలుములో నుంచి తీయబడినట్లు, ఏ పాపము లేనట్లు పరిశుద్ధంగా కనబడుతున్నావు. ఆయన పేరే చిగురు. ఆమెన్, హల్లెలూయా అని చెప్పి ఆ దూత ఏం చేసిందంటే, దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇంకొక దూతని పిలిచింది. చెప్పండి, దూత ఇంకొక దూతని పిలిచి ఏం చెప్తుంది అంటే, ఇతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. ఆమేన్. ఏమండి, విశ్వాసం ఇస్తే దాని కార్యం చూస్తాం. నీ భర్తని త్రాగుబోతుగా చూడకండి. యేసు ప్రభుని మధ్యలో అబ్బా ఈయన దేవుడి కోసం మాట్లాడబోతున్నాడు అన్నమాట. ఏమండి, మీ భర్త తాగి ఇంటికి వస్తే నువ్వు ఎప్పుడు తాగి వస్తావు, నీ వల్ల నా జీవితం వేస్తే, ఈ మాటల వల్ల ఏ ప్రయోజనం లేదు. ఇప్పుడు నీకు మీ భర్తకి మధ్యలో యేసు ప్రభు రావాలి. యేసు ప్రభు రా. నేను చిన్న సాక్ష్యం చెప్తాను. మా మమ్మీ దగ్గరికి ఒకరు తన భర్త తాగుతున్నాడని, భర్త లేకుండా వచ్చింది. అంటే భర్త రాడు కదా ప్రేయర్కి, తాగితే భర్త ఎందుకు వస్తాడు? రాడు. మా మమ్మీ దగ్గరికి ప్రేయర్కి వచ్చింది. మా మమ్మీ అలాగా ప్రార్థన చేసి ఏమన్నారంటే, ఏం లేదు, ఒక వాక్యం ఇచ్చారు. ఆ వాక్యం చదివి అన్నం వండినప్పుడు ఆ అన్నం మీద నీ చేతులను పెట్టి ప్రార్థన చెయ్యు. 3 రోజులే, ఎన్ని రోజుల్లో చెప్పారు. మీరు ఆ 3 రోజులు పట్టుకొని మీరు ఏది చేసేకండి, అది ఒక ఆళ్ళకి సాక్ష్యం అది. సో 3 రోజులు ప్రార్థన చేసిన తర్వాత నువ్వు సెట్ అయిపోతాడు మీ భార్య అని. అంత ఈజీయా? ఆమె మనసులో చెప్తుంది మా మమ్మీతో, అమ్మ ఆయన త్రాగుబోతుగా 25 సంవత్సరాలు, ఇప్పటికి పెళ్ళై 25 సంవత్సరాలు అయింది, ఏది అవ్వలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఈ మాట చదివి వెన్ యూ హ్యావ్ ఫెయిత్, ఆమె విశ్వాసంతో ప్రార్థించింది. ఇంటికి వెళ్ళిందండి, 3 రోజులు చదివింది, అన్నం మీద ప్రార్థన. నమ్మండి, నేనే అసలు ఆశ్చర్యపోయాను. ఆ నెక్స్ట్ వీక్ తన భర్త తాను కలిసి దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థించాడు. హల్లెలూయా. ఈరోజు నేను ఒక మాట చెప్తానండి, మన బలహీనతలు మన వల్ల కాదు విడిపించబడ్డాం, మధ్యలో చిగురు అనే వ్యక్తి రావాలి. ఆ పేరే హల్లెలూయా, హిస్ నేమ్. ఆయన పేరు ఏంటంటే చిగురు. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు చిగురిస్తా. కొంతమంది బిజినెస్ బాగా ఫెయిల్ అయిపోయింది, అసలు ఏమీ రావట్లే, అప్పుల్లోకి వెళ్ళిపోయి కూరుకుపోయావు. ఈరోజు నువ్వు మధ్యలోకి యేసు ప్రభుని తీసుకొని రాగలిగితే ఆయన నీ జీవితాన్ని చిగురింప చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పేరే చిగురండి. ఈరోజు నేను ప్రభుని ఒకటి కోరుకుంటున్నాను. ఇక్కడ ఎంతమంది అయితే బలహీనతలతో వచ్చారో, ఎంతమంది అయితే చీకటి శక్తులతో పోరాడుతున్నారో, ఎంతమంది అయితే బ్రదర్ నేను ఆత్మీయంగా ఉండలేకపోతున్నాను, ఏదో ఒక చీకటి నన్ను పీడిస్తుంది అని అనుకుంటున్నారో, ఈరోజు చిగురు అనే సేవకుడు మన మధ్యలోకి వచ్చునుగాక. మరి చూసారు, మళ్ళీ ఆమెను కాస్ట్లీ అయిపోయింది. చెప్పండి, అంటే మీరు ఆమెను అలా చెప్పినప్పుడు ఓహో ఉన్న 10 మంది సూపర్గా ఉన్నారు, వాళ్ళకి ఆలకించాలనిపిస్తుంది, నాకు చెప్పాలనిపిస్తుంది. మీరు కావాలని ఆమె అని అన్నారు అనుకో, బ్రదర్ వెళ్ళిపోవాలని మీకు అనిపిస్తూ ఉంటుందని నేను అర్థం చేసుకుంటాను. అంటే సైకాలజీ అండి అది, అంతే, ఇంకేం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఇప్పుడు కోహ్లీ 6 కొట్టాడు అనుకోండి, ఆడు మీకు ఇష్టం అనుకోండి, అరుస్తారు. ఆడు ఇష్టం లేకపోతే అర్రు. మీకు నాక్యం నచ్చితే అరుస్తారు, లేకపోతే ఆమె అన్నట్టు. ఇప్పుడు నుంచి చూస్తాను మీకు ఇష్టపడిందో లేదో. హల్లెలూయా. ఏంటి నా బాధ ఏంటో తెలుసా? ఇంటికి వెళ్ళేటప్పుడు ఉట్టికి వెళ్ళకండి, ప్రశస్తమైన వస్త్రాలతో వెళ్ళబోతున్నారు. ఏమండి, యేసు ప్రభు అంట తన వస్త్రాలన్నీ చీటీ వేసేసి తీసేసుకున్నారు. ఆ వస్త్రాలు మనందరికీ ఇస్తున్నాడు. ఆయన పేరు చిగురు. ఏమండి, ఆయన్ని ఎలాగ చేశారో తెలుసా? వస్త్రహీనుడిగా చేసేశారు. దేనికోసం? నీకు ఆ ప్రశస్తమైన వస్త్రాలు ఇవ్వడానికి. ఆమె ఒకానొక సమయంలో దయ్యం పెట్టిన వ్యక్తి ఎట్లా ఉన్నాడో తెలుసా? చైన్తో బంధించారు, బట్టలన్నీ తీసేసి ఆ సమాధుల్లో ఉన్నాడు. ఆయన ఇంట్లో ఉండట్లే, వస్త్రహీనుడిగా ఉన్నాడు. చూడండి, నవ్వొచ్చండి. యేసు ప్రభు అలాగ నడుచుకొని వెళ్తుంటే ఆ దయ్యం ఎదురుపడింది. అక్కడ మీకు తెలుసు ఆ స్టోరీ అంతా, నేను చెప్పను, టైం లేదు. దేవుడు గద్దించగానే అది ఎక్కడికి వెళ్ళింది?
పందుల గుంపుల్లోకి వెళ్ళిపోయింది. ఆ పందులన్నీ నీటిలో పడిపోయి చచ్చిపోయాయి. ఇప్పుడు మనోడు ఎలా ఉన్నాడో తెలుసా? వస్త్రము ధరించి, బైబిల్లో మెన్షన్ చేశాడు, వస్త్రము ధరించి. ఇక్కడ ఎంతమంది అయితే దయ్యము కలలతో పీడింపబడుతున్నారో, ఈరోజు ఒక సేవకుడు రాబోతున్నాడు. ఏమండి, అది ఒక్కడు కాదు, అనేకమైన ఉన్నాయి. అనేకమైన చీకటి శక్తులతో పోరాడుతున్నాం. ఈరోజు మనకు కావాల్సింది ఏంటో తెలుసా? ఆ చీకటి శక్తుల నుంచి విడుదల కావాలి అంటే ఒక వ్యక్తి రావాలి. ఆయన పేరే చిగురు. ఆమేన్. ఒకసారి చెప్పండి, చిగురు అనండి. చిగురు అని అంత నీరసంగా అంటారేమర్రా? చిగురు ఎనర్జీతో చెప్పండి, చిగురు ఆయన పేరు. ఆయన వస్తే వస్త్రహీనుడిగా ఉన్న నీవు వస్త్రాలతో వెళ్ళబోతున్నావు అంతే. ఆయనకి ఆశ్చర్యం వేసిందట. సమాధుల్లో కూర్చుని ఈయన యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని మెసేజ్ వింటున్నాడు. ఈరోజు మీ కుటుంబాల్లో ఎవరైతే వస్త్రహీనులుగా ఉన్నారో వాళ్ళందరికీ వస్త్రాలతో పంపించబోతున్నాడు నా దేవుడు. చప్పట్లు కొడితే వేసాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం నమ్మాలండి, ఆ సేవకుడు రాబోతున్నాడు. దేవదూత ధైర్యం ఏంటండి? నా వైపు చూడండి. దేవదూత ధైర్యం ఏంటి? అసలు నీ ధైర్యం ఏంటి? ఎలా చెప్తున్నా? కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా ఆయన పాపాలన్నీ, ప్రధాన యాజకుడికి పాపాలన్నీ కనబడుతున్నాయిగా. ఈరోజు నేను ఏమనుకుంటాను తెలుసా? ఆ ప్రధాన యాజకుడి స్థానంలో నేనే ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నా వస్త్రాలన్నీ మలినమై ఉండగా చిగురు అనే సేవకుడితో నేను ప్రశస్త వస్త్రములు కలిగిన వాడిగా మారిపోబోతున్నాను. ఆమె చెప్పట్లేదు. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం. రైట్. రెండవది, దేవుడు ఎప్పుడు వస్త్రాలు ఇస్తాడంటే, ఫస్ట్ది ఏంటో తెలుసా? నువ్వు దయ్యం చేత పీడింపబడితే ఆయన వస్త్రాలు ఇస్తాడు. ఈరోజు ఇంకా ఎంతమంది అండి దూరంగా ఉన్నారు నాకు తెలీదు. నా తండ్రి నీకోసం ఎదురు చూస్తున్నాడు, తన వస్త్రాలను ఇవ్వడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది, దయ్యంతో పీడింపబడిన వాడికి దేవుడు వస్త్రాలు ఇస్తాడు. రెండవది, తిరిగి వస్తున్నప్పుడు దేవుడు వస్త్రాలు ఇస్తాడు. అసలు ఈ వస్త్రాలు ఎందుకు కదా? రైట్. ఒకానొక సమయంలో ఒక పెళ్లి విందు జరగబోతుంది. అందరినీ పిలిచాడు. అందరూ ఒకలాగా వచ్చారు, ఒక్కడు మాత్రం ఒకలాగా వచ్చాడు. అందరూ పెళ్లి వస్త్రాలు వేసుకొని వచ్చారు, వివాహ వస్త్రాలు వేసుకొని వచ్చారు. ఆ ఒక్కడికి ఆ వస్త్రాలు లేవు. దేవుడు ఫోకస్ ఎవరి మీద పడింది? దేవుడు అడిగాడు, ఏవి నీ వస్త్రాలు? అవి ఎందుకు లేవు నీ దగ్గర? వెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోండి, చీకటి గదిలోకి తీసుకెళ్ళిపోండి. ఎందుకు అవసరమో తెలుసా? తప్పిపోయిన కుమారుడికి వస్త్రాలు లేనిదే ఆ వివాహ అంతస్తులోకి వెళ్ళడానికి కుదరదు. దయ్యంతో పీడింపబడుతున్న వాడికి వస్త్రాలు లేనిదే పరలోకంలో ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళడం కుదరదు. ఏ దయ్యం ఉందండి మనలో? కోపం అనే దయ్యం. నీకు కలిగి ఉన్నదంతా ఏమండి, కొంతమంది విసురుతారు అన్ని చేతిలో ఉన్నవి. ఈ దయ్యం పట్టినోడు అంతే, రాళ్ళ విసురుతున్నాడు, అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. ఇవన్నీ ఉన్నాయి మన ఇంట్లో దయ్యాలు. ఆ దయ్యం వదలాలండి ఈరోజు. ఇప్పుడు చూడండి, నా వైపు చూడండి. నేను ఒకటి చెప్తాను. అక్కడ దూత ఏం చెప్పాడంటే, సరిగ్గా చూడు ఆయన్ని, ఆయనకి ఆ పాపమేమీ లేదు, ఆ కొలిములోంచి తీయబడినట్లు చాలా బాగున్నాడు. అలా చూస్తాడంటే నేనేం చెప్తానో తెలుసా? ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసి సరిగ్గా చూడు. మా వాళ్ళందరూ వస్త్రాలతో చక్కగా దేవుని పాదాల దగ్గర ఆయన వాక్యాన్ని వింటున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో మన మధ్యలోకి ప్రభు, ఏమండి, మధ్యలోకి ప్రభు వచ్చాడంటే అయిపోయినట్టే, ఇంకా శుభం కార్డు పడిపోయినట్లే. ప్రైజ్ ద లార్డ్. ఆ సినిమా ఎండింగ్కి వచ్చినట్టే. మధ్యలో ప్రభు, ఆయన పేరేంటి చెప్పండర్రా బాబు? చిగురు ఆయన పేరు.
ఆయన వల్లే ఇదంతా జరుగుతుంది. ఈరోజు ఎవరైతే అలాంటి ఇంట్లో కోపంతో, ఆవేశంతో నీకు కలిగి ఉన్నదాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు, ఎవరైతే ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు వేరే ఇంట్లో ఉంటున్నారో, అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడు ఉన్న దగ్గర లేవు, ఇంకొక దగ్గర ఉంటున్నావు ఎక్కడో. చిగురు అవసరం నీకు. ఆయన దగ్గరికి వచ్చాయి, ఆయన నీ జీవితాన్ని కడతాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎలా ఉన్నారో తెలుసా? మీరు ఏదైనా చెప్పండి, మా ఇంట్లో చింత చిగురు ఉంది, అది తినేయాలన్నట్టు చూస్తున్నారు. మీరు ఎన్ని చిగుర్ల కోసం అయినా చెప్పండి, మాకు మాత్రం పప్పు చింత చిగురు తినేయాలని ఉంది. అలా చూస్తున్నారు మీరు అందరూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోండి, ఒక వివాహం జరగబోతుంది, దానికి మనందరం వెళ్ళబోతున్నాం. వివాహ వస్త్రాలు కలిగి ఉండాలి, లేకపోతే ఆయన అడుగుతాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఎవరైతే కోపంతో, ద్వేషంతో అలాంటి వస్త్రహీనులుగా ఉన్నారో, ఈరోజు నేను చెప్పేది, ఆ చిగురు అనే వ్యక్తి మీకు వస్త్రాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఎందుకని ఆయన దగ్గరికి వెళ్ళి అడగకూడదు నాకు వస్త్రాలు కావాలని? ప్రైజ్ ది లార్డ్. ఏమండి, మీరు ఇంట్లో అరిసేయకండి, మీ పిల్లల మీద, మీ భర్త మీద అరద్దు. మధ్యలోకి యేసు ప్రభువుని తండి, నాకు అలా కనబడట్లే, నా భర్త మారబోతున్నాడు. అది చాలా డిఫరెన్షియేషన్ తీసుకొస్తుంది. జ్ఞానము మనల్ని విమోచిస్తుంది, నీ కుటుంబాన్ని మారుస్తాను. పేదగా ఉన్నారనుకోండి, మీరు దాన్ని చూడొద్దు, చిగురించబోతున్నావు నువ్వు, చిగురించబోతున్నావు. బిడ్డలు లేరనుకోండి, ఒక్కటే అనకండి, చిగురించబోతున్నాను నేను. ఆమేన్.